రైతులకు నమస్కారాలండి. వెల్కమ్ టు ఈరైతు యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మీ ముందుకు మరొక మంచి కాంబినేషన్ వీడియోతో రావడం జరిగింది. మెయిన్ గా వచ్చేసి ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో మనకు మిరపంటలు వచ్చేసి ఈ పచ్చికాయ మొత్తం పండుగ మారుతుంది కాబట్టి పండుకాయలు ఎక్కువ వచ్చేసి మనకు కాయమచ్చ సమస్య రైతులను చాలా ఇబ్బంది పెడుతుంది. మీకు వీలైతే ఈ వీడియో స్క్రీన్ పైన కొన్ని ఫోటోలు ఇస్తాను. ఆ విధంగా మనకు వచ్చేసి కాయమచ్చ సమస్య రైతులను ఇబ్బంది పెడుతుంది. అయితే మనకు మెయిన్ గా వచ్చేసి ఈ కాయమచ్చ సమస్య వచ్చేసి శిలీంధ్రాల వల్ల వస్తుంది ఒకటి, ఇంకోటి మనకు కాల్షియం లోపం ఉన్నా కూడా ఈ కాయమచ్చ సమస్య అయితే రావడం జరుగుతుంది. మరి ఏ సమస్యకు మరి ఏ మందు వాడుకోవాలి అనే దాని గురించి ఈ రోజు ఈ వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా మెయిన్ గా వచ్చేసి మీకు ఈ తెగుళ్ళ సంబంధించిన మందులు అయితే మెయిన్ గా ఫస్ట్ చూపిస్తాను. అందులో మీకు కాస్ట్ తక్కువలో ఉన్న మందుతో పాటు హై కాస్ట్ మందులు ఏమున్నాయి, మార్కెట్లో చాలా రకాల మందులు ఉన్నాయి. అందులో మనకు ఎఫెక్టివ్ గా కాయమచ్చ సమస్య నివారించుకోవాలంటే మరి ఎలాంటి మందులు వాడుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం. ఒకటి వచ్చేసి మనకు కాస్ట్ తక్కువలో చూసినట్లయితే ఎంట్రకాయలు ఒకటి మంచి మందు చెప్పుకోవచ్చు. ఎంట్రకాయలతో పాటు మరొకటి వచ్చేసి మనకు M45 అండి, ఇది కూడా ఒక మంచి మందు చెప్పుకోవచ్చు. దీంతో పాటు మరొకటి మనకు వేరు వల్ల వచ్చేసి బిఎన్ఎస్ అండి, ఇది ఒకటి కాస్ట్ తక్కువలో చెప్పుకోవచ్చు. మెయిన్ గా ఈ మూడు కూడా మీకు 250 నుంచి 600 మధ్యలో ఉండే అవకాశం అయితే ఉంటుంది. రిజల్ట్ కూడా బాగుంటాయండి. మీకు ఫంగిసైడ్ గా చెప్పుకోవాలంటే మంచి మందులు చెప్పుకోవచ్చు. ఇవి వీటితో పాటు కొంచెం 800 నుంచి 1500 మధ్యలో ఉన్న మందులు మీకు చూపిస్తాను. ఒకటి వచ్చేసి మనకు నాటివా కూడా కాయమచ్చ నివారించుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. దీంతో పాటు మరొకటి అమిస్టర్ టాప్ అండి, ఇది కూడా మనకు 800 నుంచి 750 మధ్యలో ఉండే అవకాశం ఉంటుంది. మీ ఏరియాని బట్టి ఒక రూపాయి తేడా ఉంటుంది. ఇది కూడా మీకు మంచి మంది చెప్పుకోవచ్చు. దీంతో పాటు మనకు ఇంకోటి మెరువాన్ అండి, మెరువాన్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది కానీ మంది పనితనం అయితే బాగానే ఉంటుంది, మందు పనితనం కాబట్టి ఇది కూడా ఒక మంచి మంది చెప్పుకోవచ్చు. దీంతో పాటు మరొకటి మనకు ప్రొసివేల్ అండి, ప్రొసివేల్ కూడా మనకు కొరమండల్ వాళ్ళది, ఇది కూడా ఒక మంచి టెక్నికల్ చెప్పుకోవచ్చు. దీంతో పాటు మరొకటి లెస్టర్ అండి, లెస్టర్ కూడా మనకు కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది కానీ ఇది కూడా మీకు కాయమచ్చ నివారించుకోవడం చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనిలో మనకు కార్బోజన్ టెక్నికల్ ఉంటాయి కాబట్టి మంచి మందు చెప్పుకోవచ్చు. వీటితో పాటు ఇవి అన్ని కూడా మీకు ఇప్పుడు చెప్పిన కూడా ఈ ఫంగిసైడ్ అంటే మనకు శిలీంధ్రాల లోపం వల్ల వస్తుందని చెప్పాను, శిలీంధ్రాల వల్ల వస్తుందని చెప్తున్నాను కదా, దానికి పనిచేసే మందులు అండి. ఇప్పుడు వచ్చేసి మనకు కాల్షియం లోపం ఏర్పడితే మరి ఎలాంటి మందులు వాడుకోవాలి కూడా మీకు చూపిస్తాను. మెయిన్గా వచ్చేసి కాల్షియం అంటే మనకు కాల్షియం నైట్రేట్ అనేది మనకు మార్కెట్లో దొరుకుతుంది కాబట్టి ఒకటి వచ్చేసి మనకు ఎరిస్ కంపెనీలో మనకు కాంబికాల్, ఇది కాల్షియం నైట్రేట్ చెప్పుకోవచ్చు. ఇది మనకు గ్రానుల్స్ రూపంలో ఉంటుంది. ఇది నానబెట్టుకొని కొట్టుకోవాలి. ఒక ఎకరానికి వచ్చేసి ఇది మనం వచ్చేసి 1 kg వరకు వాడుకోవాలి. 200 లీటర్ల నీటికి 1 కిలో వాడుకోవాలి. దీంతో పాటు మరొకటి మనకు అకోకాల్ అండి, అకోకాల్ కూడా మనకు కాల్షియం నైట్రేట్ గా చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు లిక్విడ్ రూపంలో ఉంటుంది. ఎకరానికి వచ్చేసి 500 ml వరకు వాడుకోవాలి. ఇప్పుడైతే మనకు మెయిన్గా మీకు చెప్పాను కాబట్టి ఈ శిలీంధ్రాల లోపం వల్ల వాడే మందు అయితే ఫంగిసైడ్ మందులు వాడుకోవాలి, కాల్షియం లోపం అయితే మరి కాల్షియం సంబంధించిన మందులు వాడుకోవాలి. కాబట్టి ఏ సమస్యకు ఏ మందులు వాడుకోవాలి అనేది పూర్తి సమస్యలను తెలియాలంటే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరకు చూడండి. అప్పుడే మీకు ఈ వీడియోలో ఏ సమస్యకు ఏ మందులు వాడుకోవాలి అనే దాని గురించి పూర్తి సమస్యలు తెలుస్తుంది. వీడియోలోకి వెళ్లే ముందు చాలా మంది అయితే మన వీడియో చూస్తున్నా కానీ లైక్స్ మాత్రం చేయడం లేదు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కూడా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, ఇతరులకు ఉపయోగపడుతుంటే షేర్ చేయండి. ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేషన్ చేసుకునే ప్రయత్నం మీద చేయండి. మెయిన్గా అయితే మీకు స్క్రీన్ పైన ఫస్ట్ చూపిస్తాను. ఇది మనకు శిలీంధ్రాల వల్ల ఏర్పడేటువంటి కాయమచ్చ సమస్య అండి. దీనికి మాత్రం మీకు మార్కెట్లో చాలా మందులు ఉన్నాయి. అందులో మీకు మెయిన్గా వచ్చేసి కాస్ట్ తక్కువలో కొట్టుకోవాలనుకుంటే మాత్రం M45 తీసుకునే ప్రయత్నం చేయండి. M45లో మనకు వచ్చేసి మ్యాన్కోజెబ్ టెక్నికల్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకు 70% WP రూపంలో ఉంటుందండి. ఇది మనం ఒక మంచి టెక్నికల్ చెప్పుకోవచ్చు. కాయమచ్చను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. దీంతో పాటు దీని కాంబినేషన్ వచ్చేసి మరి చాలా మంది రైతులు తెగుళ్ళ సమస్య మందులు వాడేటప్పుడు 2-3 రకాల కాంబినేషన్ వాడుతున్నారు. అంటే మనకు దోమ మందు కానీ పురుగు మందు కానీ దానిలో న్యూట్రిన్స్ కలిపి వాడడం వల్ల ఈ తెగుళ్ళ సమస్య నివారణ కావడం లేదు. ఎందుకంటే మనకు తెగుళ్ళ సమస్య మందని కాదు, ఏ మందులైనా కానీ మనకు మందు యొక్క పర్సెంటేజ్ మెన్షన్ చేస్తారు. దీనిలో పర్సెంటేజ్ వచ్చేసి మనకు ఈ 70% మ్యాన్కోజెబ్ ఉంది కాబట్టి దీని కాంబినేషన్ మనకు వచ్చేసి దీనికంటే పర్సెంటేజ్ తక్కువ తీసుకున్నప్పుడే దీని యొక్క పనితనం కనిపిస్తుంది. కాబట్టి చాలా మంది రైతులు ఈ విషయం తెలియక దీనిలో న్యూట్రిన్స్ అని చెప్పి పురుగు మందు దోమ అని చెప్పి ఈ మందు పర్సెంటేజ్ కంటే ఎక్కువ ఉండే మందులు వాడడం వల్ల ఏ మందు పర్సెంటేజ్ ఎక్కువ ఉంటే మొక్కల పైన ఆ మందు పనితనం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మీకు తెగుళ్ళను నివారించుకోలేకపోతున్నారు. కాబట్టి జాగ్రత్తగా వాడుకునే ప్రయత్నం చేయండి. దీనిలో మాత్రం మీరు వాడేటప్పుడు దీని పర్సెంటేజ్ చూసుకొని దీని కాంబినేషన్లో తక్కువ తీసుకునే ప్రయత్నం చేయండి. 70% దీనిలో మందు పర్సెంట్ ఉంది కాబట్టి దీనిలో మీరు 50 కంటే లోపు చూసుకోండి. అంటే 25 కానీ 30 కానీ % ఉన్న మందులు తీసుకొని వాడుకోండి. మెయిన్గా అయితే న్యూట్రిన్స్ అయితే కలవాయి కాబట్టి దీనిలో మీరు దోమ సమస్య కానీ పురుగు సమస్య మందులు వాడుకోవాలనుకుంటే మాత్రం పర్సెంటేజ్ తక్కువ తీసుకొని వాడుకునే ప్రయత్నం చేయండి. లేదనుకుంటే యాంటీబయాటిక్ సమస్య మందులు ప్లాంటోమైసిన్ కానీ కాస్గామైసిన్ కానీ వాల్డామైసిన్ కానీ మీకు ఈ మూడిట్లో ఏది అందుబాటులో తీసుకొని వాడుకునే ప్రయత్నం చేయండి. తక్కువ రేట్లో అంటే వచ్చేసి మనకి ఎకరానికి అంటే 200 లీటర్ల వాటర్కి వచ్చేసి 500 గ్రాముల వరకు వాడుకోవాలి. దీని కాస్ట్ కూడా మనకు వచ్చేసి 250 నుంచి 300 మధ్యలో మార్కెట్లో అమ్మడం జరుగుతుంది.
ఇంకొకటి వచ్చేసి మనకు తక్కువ ఖర్చులోనే యంత్రకాలు అండి. ఈ యంత్రకాలు కూడా మనకు ఒక మంచి టెక్నికల్ చెప్పుకోవచ్చు. దీనిలో టెక్నికల్ వచ్చేసి మనకు ప్రొపరేట్ టెక్నికల్ ఉంటుంది. ఇది మనకు 70% డబ్ల్యూపీ రూపంలో ఉంటుంది. ఇది కూడా మీకు ఎకరానికి వచ్చేసి 500 గ్రాములు వాడుకోవాలి. అంటే 200 లీటర్ల నీటికి 500 గ్రాములు వాడుకోవాలి. దీనిలో కూడా మీకు మీ సమస్యను బట్టి దీని టెక్నికల్ తీసుకొని పర్సెంటేజ్ తక్కువ తీసుకున్నట్లయితే కంపల్సరీ మీ యొక్క మిరపంలో ఉన్నటువంటి తెగుల సమస్య నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇది కూడా మీకు మార్కెట్లో వచ్చేసి 250 నుంచి 350 మధ్యలో మీ ఏరియాని బట్టి ఒక రూపాయి తేడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వాడుకునే ప్యాటర్న్ అయితే చేయండి. మెయిన్గా అయితే తెగుల సమస్య వాడేటప్పుడు జాగ్రత్తగా వాడుకునే ప్యాటర్న్ చేయండి. ఇంకొకటి మనకు బీనిస్ అని చెప్పాను కదా ఇవరదాకా. ఈ బీనిస్ వచ్చేసి మనకు బేర్ కంపెనీలో అందుబాటులో ఉంటుంది. దీనిలో టెక్నికల్ మనకు టెబుకన టెక్నికల్ ఉంటుంది. అంటే మనకు ప్యాలికూ టెక్నికల్ అండి. అది మనకు ఈసీ రూపంలో ఉంటే మనకి ఇది ఎస్సీ ఫార్మసీ రావడం అయితే జరిగింది. కాబట్టి ఒక మంచి టెక్నికల్ చెప్పుకోవచ్చు. దీనిలో కూడా మీకు యాంటీబయాటిక్ సమస్య మందులు వాడుకోండి. అంటే మీకు ప్లాంటమైసిన్ ఉంటే ప్లాంటమైసిన్ తీసుకోండి, కాసుబీ ఉంటే కాసుబీ కానీ వాల్డమైసిన్ కానీ ఈ మూడిట్లో మీకు ఏది అందుబాటులో తీసుకునే ప్రయత్నించండి. లేదనుకుంటే ఈ దోమది పురుగు సంబంధం వాడేటప్పుడు మీ పర్సెంటేజ్ చూసుకొని తక్కువ ఉన్నటువంటి మందులు మాత్రం వాడుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇకపోతే హై కాస్ట్ మందులు వచ్చేసి మనకు అంటే మీకు 800 నుంచి ఉంటుందండి. మనకు అమిస్టర్ టాప్ కూడా మీకు కాయమచ్చను నివారించుకోవడానికి ఒక సమర్థవంతమైన మందుగా చెప్పుకోవచ్చు. దీనిలో టెక్నికల్ వచ్చేసి మనకు 2 టెక్నికల్స్ ఉంటాయి. ఒకటి మనకు అజాక్సోవిన్ ఉంటుంది, ఇంకొకటి వచ్చేసి డిఫెనకర్ టెక్నికల్ ఉంటుంది. ఇది మెయిన్గా వచ్చేసి మనకు కాయమచ్చను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. కాబట్టి దీన్ని వాడేటప్పుడు కూడా దీని కాంబినేషన్లో సరైన కాంబినేషన్ వాడుకోండి. కంపల్సరీ మీ యొక్క మిరపంట్లో ఉన్నటువంటి ఈ కాయమచ్చను నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ ఎకరానికి వచ్చేసి మనకు 200 ml వాడుకోవాలి. దీని కాస్ట్ కూడా మీకు వచ్చేసి 800 నుంచి 900 మధ్యలో మీ ఏరియాని బట్టి ఒక రూపాయి తేడా ఉండే అవకాశం అయితే ఉంటాయి. కాబట్టి దీన్ని కూడా వాడుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇంకోటి మనకు మెరివాన్ అండి. మెరివాన్ కూడా ఒక మంచి టెక్నికల్ చెప్పుకోవచ్చు. దీనిలో మనకు ఫ్లూక్సాఫైరాక్ టెక్నికల్తో పాటు మనకు ఫైరాక్సోమ్ టెక్నికల్ ఉంటుందండి. ఇది కూడా మనకు వచ్చేసి ఎకరానికి వచ్చేసి 80 ml వాడుకోవాలి. ఇది మనకు బేసిక్ కంపెనీలో అందుబాటులో ఉంటుంది. కాయమచ్చను సమర్థవంతంగా నివారించుకోవడానికి ఒక మంచి మందు చెప్పుకోవచ్చు. ఇలాంటి పెద్ద మందులు వాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా సరైన కాంబినేషన్ వాడుకునే ప్రయత్నం చేయండి. దీనిలో మీకు వచ్చేసి కాసుబీ కాంబినేషన్ బాగుంటుంది. కాబట్టి కాసుబీ అంటే మనకు ధనుక కంపెనీలో అందుబాటులో ఉంటుంది. వీలైతే ఈ వీడియో మీ స్క్రీన్ పైన ఫోటో ఇస్తాను, అది తెచ్చుకొని వాడుకోండి. దాని టెక్నికల్ వచ్చేసి మనకు కాస్గామైసిన్ వచ్చేసి మనకు 3% ఉంటుంది. కాబట్టి అది మరియు ఇది వాడుకోండి. వాడడం వల్ల కూడా మీ యొక్క మిరపంలో ఉన్నటువంటి ఈ కాయమచ్చ సమస్యను నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది. దీంతో పాటు మరొకటి ప్రాసెస్ చేయాలని చెప్పాను కదా, మనకి ఇది వచ్చేసి కోరమండల్ వాళ్ళదండి. దీనిలో టెక్నికల్ మనకు మ్యాన్కూ టెక్నికల్ వచ్చేసి మనకు 40% ఉంటుంది. అజాక్సోవిన్ వచ్చేసి మనకు 7% ఉంటుంది. కాబట్టి ఇది కూడా ఒక మంచి టెక్నికల్ చెప్పుకోవచ్చు. మెయిన్గా అయితే ఈ టెక్నికల్ అన్ని కూడా మీకు కాయమచ్చ నివారించుకోవడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. కాబట్టి దీని కాంబినేషన్లో వాడుకునే ప్యాటర్న్ అయితే చేయండి. దీనిలో కూడా మీరు సరైన కాంబినేషన్ వచ్చేసి యాంటీబయాటిక్ వాడుకునే ప్యాటర్న్ చేయండి. కొంచెం కాస్ట్ ఎక్కువ కాబట్టి యాంటీబయాటిక్ సమస్య మందులు మీ ఏరియాకు ఏది అందుబాటులో ఉంటే వాడుకునే ప్రయత్నం చేయండి. దీని కాంబినేషన్ ఒకవేళ మీకు పురుగుతో పాటు ఏదైనా ముడత లాంటిది ఉంటే మాత్రం పర్సెంటేజ్ చూసుకొని తక్కువ పర్సెంట్ తీసుకొని వాడుకునే ప్రయత్నం చేయండి. దానివల్ల మీకు తెగుల సమస్య మందు పర్ఫెక్ట్గా పనిచేసే అవకాశం అయితే ఉంటుంది. ఇకపోతే మరొకటి వచ్చేసి మనకు లస్టర్ అండి. లస్టర్ కూడా ఒక మంచి టెక్నికల్ చెప్పుకోవచ్చు. ఎకరానికి వచ్చేసి మనకు 384 వచ్చేసి మనకు ప్యాకింగ్ ఉంటుంది. ఇది కూడా మీకు కార్బోనేట్ టెక్నికల్ ఉంటుంది. కాబట్టి బావిసన్ టెక్నికల్ చెప్పుకోవచ్చు మనం. ఇది కూడా మీరు కాయమచ్చను నివారించుకోవడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. కాబట్టి మీ ఏరియాలో నేను చూపించిన అన్ని మందులో కూడా మీకు అన్ని వాడాల్సిన అవసరం లేదండి. మీకు ఏది అందుబాటు ఉంటుంది దగ్గర ఒక 2 రోజులు వాడుకునే ప్యాటర్న్ చేయండి. దానివల్ల ఉన్నటువంటి సమస్యను అయితే సమర్థవంతంగా నివారించుకోవచ్చు. కాకపోతే ఇవి మీకు పనిచేస్తాయని చెప్తున్నాను కాబట్టి మీకు ఏది అందుబాటులో ఉంటే తెచ్చుకొని వాడుకోండి. ఇకపోతే మరి కాల్షియం లోపం వల్ల కూడా మనకు కాయమచ్చ సమస్య వస్తుంది. కాబట్టి కాల్షియం లోపం అనేది ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి మీకు స్క్రీన్ పైన చూపిస్తాను. ఆ విధంగా మీ యొక్క మిరపంలో ఉన్నట్లయితే కాల్షియం లోపంగా గుర్తుంచుకొని మీకు మార్కెట్లో కాల్షియం సమస్య మందులు చాలా ఉన్నాయి. మా ఏరియాకి వచ్చేసి ఎరిస్ కంపెనీలో మనకు కాంబికాల్ అంటే మనం ఇది కాల్షియం నైట్రేట్గా చెప్పుకోవచ్చు. దీనిలో టెక్నికల్ అనేది ఏముండదు, మనం కాల్షియంతో పాటు నైట్రేట్ ఉంటుంది. కాబట్టి ఒక న్యూట్రిషన్ చెప్పుకోవచ్చు. ఇది కూడా మీరు వాడుకున్నట్లయితే కాయమచ్చ సమస్యను సమర్థంగా నివారించుకోవచ్చు. దీంతో పాటు మరొకటి లిక్విడ్ అంటామండి, లిక్విడ్ కాల్షియం అంటాం. ఇది మనం అక్వాకాల్ అంటాం. అంటే ఇది కూడా కాల్షియం నైట్రేటే. ఇది ఎకరానికి వచ్చేసి మనకు 500 ml వరకు వాడుకోవాలి. ఇది మీకు ఏది అందుబాటులో ఉంటే తీసుకొని వాడుకునే ప్రయత్నం అయితే చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇతరులకు నా వీడియో ఉపయోగపడుతుంటే షేర్ చేయండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. మరింత ఇతర సమాచారం కోసం కామెంట్ రూపంలో నాకు తెలియండి, రిప్లై ఇస్తాను. అందరికీ సెలవు, ధన్యవాదాలు. జై జవాన్, జై కిసాన్. థ్యాంక్ యూ.